హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకైతే రావడం జరిగింది. అది ఏంటో కాదు, ఎన్బికే 111 పైన కొన్ని కీలక అప్డేట్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ఎన్బికే 112 ఏదైతే కొరటాల బాలయ్య గారి కాంబినేషన్ లో మూవీ ఉందో దానికి సంబంధించి ముహూర్తం డేట్ గురించి ఈ రోజు మనమైతే మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రాల గురించి మనందరికీ తెలిసిందే. ఒకటి గోపీచంద్ మల్లేని గారితో కాంబినేషన్ లో ఎన్బికే 111 అనే వర్కింగ్ టైటిల్ తోని మూవీ అయితే మనకు గత సంవత్సరం స్టార్ట్ అయినప్పటికీ అఫీషియల్ గా షూటింగ్ మాత్రం ఈ మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన షెడ్యూల్స్ కూడా ఒకటి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్, అక్కడ కొన్ని షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు కొన్ని షెడ్యూల్స్ ముంబైకి అయితే వెళ్ళబోతున్నాయి. అక్కడ కంటిన్యూగా షూటింగ్ అయితే జరగబోతుంది. అది నెక్స్ట్ మంత్ June 7th నుంచి ఒక రెగ్యులర్ షెడ్యూల్ అయితే ముంబైలో ఉండబోతున్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ దీనిలోని కాస్టింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ దీంట్లో స్టార్టింగ్ లో అయితే మనకు నయనతారని ఫీమేల్ లీడ్ గా తీసుకున్నప్పటికీ ఆ తర్వాత కాజల్ అగర్వాల్ నయనతారాన్ని రీప్లేస్ చేస్తూ కాజల్ అగర్వాల్ ఈ మూవీలో యాక్ట్ చేయబోతుంది. దీంతో పాటుగా విలన్ గురించి ఒక రేంజ్ లో చర్చలు జరిగాయి. మన ఛానల్లో కూడా మనం చాలా సార్లు అయితే మనం చెప్పడం జరిగింది మంచు మనోజ్ అని చెప్పి. అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. అయితే మంచు మనోజ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ముఖ్యంగా మంచు మనోజ్ అయితే బాలయ్య గారికి తమ్ముడిగా కనిపించబోతున్నారంట ఈ మూవీలో. అండ్ మొదటిగా అన్నదమ్ములుగా ఉన్న తర్వాత కాస్త చేంజ్ అయ్యి యాంటాగనిస్ట్ గా, అంటే అన్న పైన వ్యతిరేకతతో ఒక విలన్ గా, పవర్ఫుల్ విలన్ గా మంచు మనోజ్ అయితే మనం చూడబోతున్నట్లు మనకి తెలుస్తుంది. ఈ సోర్సెస్ మనకు ఫిలిం నగర్ నుంచి వస్తున్న వార్తలు ఇవి. సో మంచు మనోజ్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా, చాలా బాగుండే విధంగా క్యారెక్టర్ అయితే ఉందంట. నిజంగా అలా గనుక ఉంటే మాత్రం బాలయ్య తమ్ముడిగా సరే మొదట్లో ఎలా ఉండేది, అన్నదమ్ముల మధ్య ఎలాంటి వైరం మొదలైంది, ఎలా అయింది, దానికి తగ్గట్టు మంచు మనోజ్ కూడా ఒక మంచి యాక్టర్. నిజం చెప్పాలంటే మంచి డైలాగ్ డెలివరీ ఉంటుంది, మంచి యాక్టింగ్ ఉంటుంది, డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. ఆల్రెడీ బాలయ్య గారి అండ్ మనోజ్ గారి కాంబినేషన్ లో మనము ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే కాంబినేషన్ లో మూవీ కూడా చూసాం. అందులో కూడా చాలా చక్కటి క్యారెక్టరైజేషన్ బాలయ్య గారిది ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికలో ఈ మూవీ ఉండబోతుంది కదా. సో ఫుల్ లెంత్ యాంటాగనిస్ట్, అంటే ఒక విలన్ గా, పవర్ఫుల్ విలన్ గా మంచి క్యారెక్టరైజేషన్ ఉందంట. అండ్ అన్నదమ్ములుగా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనమైతే చూద్దాం. నిజంగా అది కనుక వర్కౌట్ అయ్యి అన్నదమ్ముల క్యారెక్టరైజేషన్, ఒక భావోద్వేగమైన ఒక స్టోరీ ఉంటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఆకట్టుకుంటుంది. సో ఆ విధంగా స్టోరీ అయితే ఉంటున్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ మనకు తెలిసిందే మ్యూజిక్ విషయానికి. సో ఎస్ఎస్ తమన్ మనకు ఈ మూవీలో మ్యూజిక్ అందిస్తున్నట్లు. డెఫినెట్ గా బాలయ్య గారి మూవీ అనగానే తమన్ ఖచ్చితంగా ఉండాల్సిందే అనే రేంజ్ లో ఇప్పుడు అయిపోయింది. ప్రతి మూవీకి తమన్ కాకపోతే ఇంకెవరు అనే రేంజ్ లో మనకైతే ఉంటుంది. సో దీంతో పాటుగా ఇంకొక పవర్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ రోల్ కోసం సముద్రగని ఏదైతే కటారి కృష్ణయ్య అని చెప్పి క్రాక్ మూవీలో చేశారుగా, తను కూడా ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకొకటి లేటెస్ట్ అప్డేట్ గురించి గోపీచంద్ మల్లేని గారు అయితే తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది, రేస్ ఇన్ ముంబై అని చెప్పి. సో ఇది June 7th స్టార్ట్ అయ్యి ఏదైతే బాలయ్య గారి బర్త్డే ఉందిగా June 10th కి, అప్పుడు ఒక టీజర్ ని, ఒక గ్లిమ్స్ ని, దాంతో పాటుగా టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఒక పవర్ఫుల్ టైటిల్ ఉందంట. సో పవర్ఫుల్ టైటిల్ డెఫినెట్ గా బాలయ్య గారి మూవీస్ అంటేనే పవర్ఫుల్ టైటిల్స్ ఉంటాయి. సో దానికి జస్టిఫికేషన్ లా పవర్ఫుల్ టైటిల్ ని అండ్ బాలయ్య గారి లుక్ ని, దీంతో పాటుగా చిన్న టీజర్ ని గానీ, గ్లిమ్స్ ని గానీ రిలీజ్ చేసే ప్లానింగ్ లో మూవీ మేకర్స్ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో డెఫినెట్ గా ఈ June 10th కి ఒక బ్లాస్ట్ లాంటి ఒక అద్భుతమైన వార్త మనకైతే రాబోతుంది. సో ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ గా మనం ఇందులో అయితే చూడొచ్చు. ఆల్రెడీ వీరసింహారెడ్డిలో చాలా స్టైలిష్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య గారిని చూపించిన విధానం మనందరికీ తెలిసిందే. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇందులో డ్యూయల్ రోల్ అయితే లేదు. సో సింగిల్ రోల్ మాత్రమే. సో సింగిల్ రోల్ అండ్ పవర్ఫుల్ రోల్ లో అండ్ యాంటాగనిస్ట్ అంటే విలన్ రోల్ లో మనకైతే మనోజ్ అయితే కనిపించినట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొరటాల బాలయ్య గారి కాంబోలో మూవీ ఉన్నట్లు
అన్నట్లు మన అయితే తెలిసిందే. సో ఎన్బికే 112 అనే వర్కింగ్ టైటిల్ తోని మూవీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించి షూటింగ్ అయితే మొదటిగా జూన్ 10th నాడే దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరగాలి అని చెప్పి మొదటిగా అనుకున్నారు. ఆ తర్వాత జూన్ 19th వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడున్న సోర్సెస్ ప్రకారము మనకైతే అందే వార్త ఏంటంటే బాలయ్య కొరిటాల గారి కాంబినేషన్ లో వచ్చే మూవీ ఏదైతే ఉందో అది జూన్ 25th మూవీ అయితే స్టార్ట్ అవబోతుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో చూద్దాం మరి జూన్ 25th అని చెప్పి అఫీషియల్ గా మాక్సిమం కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. జూన్ 25th రెగ్యులర్ ముహూర్తం, దాని తర్వాత రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. ఇందులో ఆల్రెడీ బాలీవుడ్ నుంచి విద్యా బాలన్ని సో ఫీమేల్ లీడ్ గా తీసుకోవడము, అండ్ దీంతో పాటుగా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్, ఒకటి తమన్ ఎలాగో ఉంటాడు, ఆ తర్వాత మన బక్కోడు ఎవరైతే అనురిత్ రవిచంద్రన్ ఉన్నానో తను, దాని తర్వాత జోయల్ జాయ్ అని చెప్పి బేజాయ్ అని చెప్పి మనకు మలయాళం నుంచి మ్యూజిక్ డైరెక్టర్, తన బీజిఎం చాలా బాగుంటుంది. సో ఆ ముగ్గురు కలయిక కూడా ఉంటుంది అన్నట్లు మనకు తెలుస్తుంది. దీని తర్వాత ఎలాంటి క్యాస్ట్ అండ్ క్రూ ఉంటుంది, ఎలాంటి లుక్ ఉంటుంది, అది రిలీజ్ రోజే ఏదైతే ముహూర్తం ఉన్న రోజే ఒక ఇమేజ్ ని కూడా, ఏదైతే ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. చూద్దాం మరి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, ఏమొస్తాయి అనేది. సో ఇది డెఫినెట్ గా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ చిన్న చిన్న అప్డేట్స్. సో ఆశిస్తున్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా బాలి గారు అమ్మాలు జై బాలి అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. దీంతో పాటుగా మన ఛానల్ హైప్ అనే ఆప్షన్ ఉంది. సో మీరు హైప్ చేసి ఇంకా చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఈ వీడియోకి ఇంత గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.